అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు వాసవి క్లబ్ కాప్రా నుండి మమ్మల్ని ఇన్వైట్ చేసి సన్మానం చేయడం జరిగింది. వాసవి క్లబ్ వాళ్ళు ఈరోజు చాలా కార్యక్రమాలు చేశారు. అందులో భాగంగా మా చేతుల మీదుగా ఒక చెట్టు నాటించడం జరిగింది. ఆ చెట్టుకు భారతి అనే పేరైతే పెట్టడం జరిగిందండి. మా కాలనీలో ఉన్న తిరుమల నగర్ గవర్నమెంట్ పాఠశాలలో పిల్లలందరికీ వాసవి క్లబ్ వారి ఆధ్వర్యంలో స్వీట్స్ కూడా పంచిపెట్టడం జరిగింది. పిల్లలందరూ చాలా ఉత్సాహంగా పాలు పంచుకున్నారు. అక్కడ నిజంగా మమ్మల్ని చూసేసరికి టీచర్స్ కానీ పిల్లలు కానీ నిజంగా చాలా సంతోషపడ్డారండి. వాళ్ళ హ్యాపీనెస్ అనేది వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తుంది. మాకు కూడా చాలా ఆనందంగా ఉందండి ఇలాంటి కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు. ఇక్కడ 9th and 10th క్లాస్కి సైన్స్ టీచర్ లేరనే విషయం తెలిసిందండి. ఎవరైనా స్వచ్ఛందంగా సేవ చేయాలనుకునే వాళ్ళు మౌలాలి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఇక్కడ కామెంట్ చేయండి. వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారండి. ఆ తర్వాత వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మనకు ఫ్లాగ్ హాయిస్టింగ్ అయితే జరిగిందండి. అందరూ అయితే ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాసవి క్లబ్ వాళ్ళు నిస్వార్థంగా ఎన్నో సేవా కార్యక్రమాలు అయితే చేస్తూ ఉంటారండి. అది కూడా మనం చూస్తూనే ఉంటాము. అది కాకుండా వివిధ రంగాల్లో ఉన్న కళాకారులను ప్రోత్సహిస్తూ ఉంటారు. వాళ్ళలో ఉత్తేజాన్ని నింపుతూ ఉంటారు. ఇదే కార్యక్రమంలో కార్తీక్ గారు మాకు సర్ప్రైజ్ గా ఒక బహుమతి అయితే ఇచ్చారండి. నిజంగా ఆ బహుమతి ఓపెన్ చేసిన తర్వాత నిజంగా మేము చాలా షాక్ అయ్యామండి. కార్తీక్ గారు అయితే నిజంగా ఒక చాలా మంచి పెయింటర్ అండి. తను స్వయంగా తన హస్తాలతో వేసిన ఈ పెయింటింగ్ ని చూసి మేమైతే చాలా సంతోషపడ్డామండి. ఇది నిజంగా మాకు షాకింగ్ మూమెంట్సే. వాళ్ళ అభిమానాన్ని ఇలా వ్యక్తపరిచినందుకైతే మాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉందండి. తన పేరు దినేష్ కుమార్ అండి. సుమారు 7,000 కిలోమీటర్లు బైక్ పై ప్రయాణం చేసి మానస సరోవర్ యాత్రను విజయవంతంగా పూర్తి చేసినందుకు సన్మానం అయితే చేయడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి మమ్మల్ని కూడా పిలిచినందుకు కాప్రా వాసవి క్లబ్ వాళ్ళకైతే పేరు పేరున ధన్యవాదాలండి.